హలో అండి, సికింద్రాబాద్ తిరుపతి, లింగంపల్లి, ముంబై, నారాయణ ఎక్స్ప్రెస్ అండ్ స్కిప్పింగ్ చర్లపల్లి రైల్వే స్టేషన్. మరి కొద్ది రోజుల్లో మనకి చర్లపల్లి ఒక టెర్మినల్ స్టేషన్ కూడా అవ్వచ్చు. ఇది ట్రైన్లో ఇప్పుడు మా భోగిలో మొత్తం ట్రైన్లో ఒక 10 సరే బట్ అయినా సరే దొరకగలరు. అందుకే లోపల వచ్చి నేను నా బామ్మకి ఈరోజు ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తాను. ట్రైన్ అయితే పెద్ద క్యాంపులో అయితే అయిపోయిందండి. ఎందుకంటే ఉమ్మడి డోర్నాకల్ జంక్షన్, ఇది ఒక జంక్షన్. ఇక్కడ నుంచి మనకి భద్రాచలంకి ఒక లైన్కి అయితే. హలో అండి, సికింద్రాబాద్ నుంచి రాజమండ్రికి ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాము. ఏం ట్రైన్ అనేది లోపలికి వెళ్ళి చూద్దాం. హలో అండి, ఈరోజు మనం సికింద్రాబాద్ నుంచి రాజమండ్రికి ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. అది కూడా ఒక ట్రైన్ కాదు, 2 ట్రైన్లో ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. అవి ఏంటంటే, ఒకటి సికింద్రాబాద్ విజయవాడ శాతవాహన ఎక్స్ప్రెస్, ఇంకొకటి ఆ టైంకి ఏ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్తో మనం ఈరోజు ఈ జర్నీ అయితే చేయబోతున్నామండి. ప్రజెంట్ మేము వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద ఉన్నాం. అసలు అయితే ఫలక్నామా ఎక్స్ప్రెస్ ఎక్కాలి, బట్ మనకు తెలిసిందే ఫలక్నామా ఎక్స్ప్రెస్ ఏ రోజు కూడా ఖాళీ ఉండదు. అందుకని ఈరోజు మనం ఫలక్నామా ఎక్స్ప్రెస్ కాకుండా శాతవాహన ఎక్స్ప్రెస్ ఎక్కుతున్నాం. మన పక్కన 7వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉన్నది తిరుపతి, లింగంపల్లి, ముంబై, నారాయణ ఎక్స్ప్రెస్ అండ్ దేవగిరి ఎక్స్ప్రెస్. ఒకేసారి మనకి మెట్రో అండ్ నార్మల్ ట్రైన్ కూడా కనిపిస్తుంది, చూసారా? ప్లాట్ఫామ్ మీదకి ఇన్స్పెక్షన్ ట్రైన్ తీసుకొస్తున్నారు. మన శాతవాహన ఎక్స్ప్రెస్కి ఇంకా ఇంజిన్ అయితే తగిలించలేదు. ర్యాప్ 5 లోకోమోటివ్ పెడతారేమో చూడాలి. మళ్ళీ మెట్రో. ఈరోజు మొత్తం మనం సికింద్రాబాద్ నుంచి రాజమండ్రికి 462 కిలోమీటర్లు అయితే ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. అది కూడా 2 ట్రైన్లో. 4:25కి బయలుదేరాల్సిన ట్రైన్ 4:36కి బయలుదేరింది. సోర్స్ స్టేషన్లోనే 11 నిమిషాలు డిలే అయింది. ఈరోజు మనం సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ దాకా ఒక ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం ఈ ట్రైన్లో. బాయ్ బాయ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కలుద్దాం. హైదరాబాద్ లోకల్ MMTS. మెడికల్ రిలీఫ్ వ్యాన్, ఇది మన రాజమండ్రిలో కూడా ఉంటుంది. బాయ్ బాయ్ సికింద్రాబాద్. మెట్రో స్టేషన్. శాతవాహన ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ తర్వాత నెక్స్ట్ ఆగేది కాజీపేటలో 130 కిలోమీటర్ల దాకా తర్వాత కానీ మనకి స్టాప్ లేదు. ఇంకా ఏకాబాదుడే. Chasing stars and holding you. I can't see the end, but we'll see. స్కిప్పింగ్ చర్లపల్లి రైల్వే స్టేషన్. మరి కొద్ది రోజుల్లో మనకి చర్లపల్లి ఒక టెర్మినల్ స్టేషన్ కూడా అవ్వచ్చు. ఇదే మెయిన్ స్టేషన్ అయినా సరే మనం ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే సికింద్రాబాద్కి ఇంకొక అతిపెద్ద స్టేషన్ అయితే ఇదే. ఎక్కువ ప్లాట్ఫామ్, ఎక్కువ ట్రైన్స్ కూడా ఇక్కడికి హాల్ట్ ఇచ్చే పనిలో సౌత్ సెంట్రల్ రైల్వే ఉంది. బాయ్ బాయ్ చర్లపల్లి. నేను ఎప్పుడైతే అప్గ్రేడేషన్ చేసి పూర్తిగా నీకు ఒక ట్రైన్ వేస్తారో అప్పుడు చర్లపల్లికి ఒక ట్రైన్ జర్నీ చేద్దాం మనం. హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఈ అపార్ట్మెంట్ అయితే నిజంగా హైలైట్.
విశాఖపట్నం అండి అన్నీ కూడా. ఆగుతుందని చెప్పేసి స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆలేరు ఇలా దాటిందో లేదో కానీ మా భోగిలో మొత్తంగా 3 ఫోన్లు అయితే కింద ఉన్న వాళ్ళు కొట్టేసి మొత్తం కొంచెం స్లో ఉన్నా దిగిపోయి చేసేవారు, దుబ్బేశారు. ఇది ట్రైన్లో ఇప్పుడు మా భోగిలో మొత్తం ట్రైన్లో ఒక 10 ఫోన్లు అయితే చోరీ చేస్తారు దొంగ నా కొడుకులు. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అందుకే నేను ఎప్పుడు లోపలికి వచ్చే వీడియో చేస్తున్నా. ఎందుకంటే అంతకుముందే కదా, నేను ముందు నుంచి కూడా ఫస్ట్ నుంచి వీడియో లోపల నుంచి చేస్తున్నా. ఎందుకు చెప్పలేము, టైం బాగోపోతే వాళ్ళది పోయినట్టు మనది పోతే తర్వాత బాధపడినా ఇబ్బంది పడాలి. మొత్తం మా ట్రైన్లో 10 ఫోన్లు అయితే పోయాయి. 10 ఫోన్లు కూడా ఆలేరు పెరంపం మధ్యలో ఉన్న ఒక బ్రిడ్జి మీద ఉన్న కొంతమంది చెత్తనా కొడుకులు వాళ్ళు మొత్తం ఉన్న ఫోన్ అంతా కొట్టడం వల్ల ట్రైన్ కూడా ఆన్ చేశారు. బట్ అయినా సరే దొరకవు కదా, అందుకే లోపలికి వచ్చి వీడియో రికార్డ్ చేస్తున్నాయి. అందరి గురించి జాగ్రత్త కూడా మంచిది. ఎందుకైనా సరే మన జర్నీలో ఫస్ట్ అఫీషియల్ స్టాప్ కాజీపేట. సికింద్రాబాద్ తర్వాత కాజీపేట వచ్చింది. మధ్యలో జనగాం దగ్గర మాత్రం ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఫోన్లన్నీ జాగ్రత్తగా ఉంచుకోండి. లోపల నుంచి వీడియో తీసుకుంటే రికార్డింగ్ చేసుకుంటే లోపల నుంచి తీసుకోండి, ఎందుకంటే దొంగన కొడుకులు ఉన్నారు, జాగ్రత్త. కాజీపేట ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ నుంచి మనకి ఒక లైన్ బలార్షా నాగ్పూర్ మీదుగా ఢిల్లీకి వెళ్తుంది. ఇంకొక లైన్ విజయవాడ హైదరాబాద్. మనకి ఆంధ్ర ఎక్స్ప్రెస్, తమిళనాడు ఎక్స్ప్రెస్, కేరళ ఎక్స్ప్రెస్, కర్ణాటక ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా కాజీపేట వచ్చి అక్కడ నుంచి కట్ అయ్యి ఒక రూట్ నుంచి ఇలాగ నార్త్ సైడ్కి అయితే వెళ్ళిపోతాయండి. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. మనకి కనిపిస్తుంది కదా ఈ లైన్ నుంచి ఇలా పట్టుకొని ఇలాగ నార్త్ సైడ్కి అయితే వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం ఆంధ్ర సైడ్కి అయితే వెళ్తున్నాం. మనకి ఈ ట్రైన్లో క్రాసింగ్ పడింది. గత 20 నిమిషాల నుంచి మనం ఎక్కడ ఉన్నాం. కాజీపేట అవుటర్లో మనకి ఏదో ట్రైన్ అయితే ఆఫ్ చేసి కనిపిస్తున్నా మీకు. అది నార్త్ సైడ్ నుంచి వచ్చే ట్రైన్, అది నార్త్ సైడ్కి వెళ్ళే ట్రాక్. అది నార్త్ సైడ్కి వెళ్ళే ట్రాక్స్ అవి. స్కిప్పింగ్ చేస్తుంది ఇలాగా కాజీపేట. అక్కడ నుంచి ఇలాగ వచ్చి మనం మెయిన్ లైన్లో కలిసిపోద్ది. కనిపిస్తుంది కదా పట్టాలి మీకు, మెయిన్ లైన్లో కలిసిపోయింది. వెల్కమ్ టు యూ వరంగల్. మనం ఫస్ట్ టైం వరంగల్ రైల్వే స్టేషన్ చూపిస్తున్నాను. చూపించడం కాదు, మొన్న వచ్చినప్పుడు కూడా నేను చూపించలేదు, ఎందుకంటే నేను వచ్చినప్పుడు లేట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ టైం నేను రావడం కూడా వరంగల్కి ఇదే ఫస్ట్ టైము. నిద్రపోయే టైంకి వచ్చా ఒకసారి. ఇప్పుడు ఇది నేను నా బామ్మది ఈరోజు ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తున్నాం. వరంగల్లో మొత్తంగా 4 ప్లాట్ఫామ్ ఉంటాయి. మనం ఇప్పుడు చూస్తుంది ప్లాట్ఫామ్ 1 అనుకుంటా. ఇది 3 సైడ్ ఏదో ట్రైన్ ఉంది. ఇదేం ట్రైనో మరి. నెక్స్ట్ స్టాప్ కే సముద్రం, దాని తర్వాత మహబూబాబాద్, డోర్నాకల్. ఈ ట్రైన్లో మొత్తం ఎక్కడికన్నా సరే మనకి కాజీపేటలో చాలామంది దిగారు, ఇక్కడ కూడా బాగా దిగారు జనాలు ఈ ట్రైన్కి. చూడండి, చూసారా వరంగల్ రైల్వే స్టేషన్లో. పాప ఆ బ్లాక్ షర్ట్ టీషర్ట్ వేసుకున్న కుర్రాడిదని ఇంకొకరిది ఫోన్లు దెబ్బేశారు. వాళ్ళు మా భోగిలోనే ఉన్నారు అలా. నెక్స్ట్ అయితే ట్రైన్ ఉన్నట్టుగా ఉంది, దానికోసం వీళ్ళందరూ వెయిటింగ్. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ అయి ఉంటుంది. బాయ్ బాయ్ వరంగల్, మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు కలుద్దాం. ఈ వీడియోని వరంగల్ నుంచి ఎంతమంది చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఇది వరంగల్ అయితే కదా కింద కామెంట్ చేయండి. కే సముద్రం
ఈ ఊరికి ఒక లైట్ కూడా లేదు, కానీ హాల్ట్ మాత్రం ఉంది ఈ ట్రైన్కి. కే సముద్రం నుంచి ఎంతమంది చూస్తున్నారో మన వీడియోని వాళ్ళందరూ కదా ఖచ్చితంగా కింద కామెంట్ అది చేయండి. వెల్కమ్ టు మహబూబాబాద్. ఈ ట్రైన్ అయితే పెద్ద క్యామిలీ ట్రైన్ అయితే అయిపోయిందండి. ఎందుకంటే అంటే చైన్ లాగేస్తున్నారు, అంటే చైన్ లాగేస్తున్నారు. ఇప్పుడు ఏదో వచ్చి బ్యాక్ పట్టణ మీద పడిపోయిందని చైన్ లాగేశారు. వెల్కమ్ డోర్నకల్ జంక్షన్. ఇక్కడ మొత్తం జనాలు ఎవరూ లేరు కానీ ఉన్నారండి. దీనికి హాల్ట్ ఉంది ఇక్కడ, డోర్నకల్ జంక్షన్. ఇది ఒక జంక్షన్. ఇక్కడ నుంచి మనకి భద్రాచలంకి ఒక లైన్కి అయితే విడిపోతుంది, కొత్తగూడెం లైను. భద్రాచలం వెళ్ళాలనుకుంటే కనుక మనం డోర్నకల్ జంక్షన్లో దిగి ఇక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ మారితే కనుక భద్రాచలంకి వెళ్తాం. భద్రాచలం వెళ్ళడానికి ఇది ఒక జంక్షన్ లైన్, డోర్నకల్. ఖమ్మం రైల్వే స్టేషన్. ఫైనల్గా మనం విజయవాడ రైల్వే స్టేషన్కి చేరుకున్నాం. తర్వాత మన ట్రైన్ మదీరా స్టేషన్ లాగిందండి. నేను మదీరా శుభియలపై, ఎందుకంటే నేను ఇంకా నిద్రపోయాను. ఇంకా ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ చేస్తున్నా. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ఇంకా ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.